సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులోని ఉస్మానియా మసీదులో ఓ వ్యక్తి ముస్లిం అవతారం ఎత్తి మరీ దొంగతనం చేశాడు. ముస్లిం సోదరుల కండ్లగప్పి మసీదులో గత 2 రోజులుగా ఫోన్లను దొంగతనం చేస్తున్నాడు. పటాన్ చెరువు పోలీస్ స్టేషన్ వద్ద రోడ్డుపై వెళ్తున్న దొంగను గుర్తించి స్థానికులు నిలదీయగా అతని వద్ద 4 ఫోన్లు దొరికాయి. దొంగకు దేహశుద్ధి చేసి పటాన్ చెరువు పోలీస్ స్టేషన్లో అప్పగించారు. అనంతరం నిందితుడిని ఆధీనంలోకి తీసుకుని పటాన్ చెరువు పోలీసులు విచారణ చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వినియోగదారుల చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వినియోగదారుల సంక్షేమ మండలి జిల్లా కార్యదర్శి మైసా శ్రీనివాస్ పాల్గొన్నారు. వినియోగదారులు ఏదైనా వస్తువు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని వినియోగదారుల సంక్షేమ మండలి జిల్లా కార్యదర్శి మైసా శ్రీనివాస్ కోరారు. అనకాపల్లి జిల్లా జోనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును సిపిఎం పార్టీ బృందం సందర్శించారు. జిల్లాలోని పలు కాలనీల్లో పర్యటించి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉడ్పేట, వేల్పుల వీధి, నెహ్రూ చౌక్ వంటి ప్రాంతాలలో తీవ్రమైన దుర్వాసన రావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అలాగే దోమలు ఎక్కువగా ఉండడం వల్ల డెంగ్యూ, మలేరియా వంటి అంటువ్యాధులు ప్రబలి అనారోగ్యాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డంపింగ్ యార్డును పట్టణం బయట ప్రదేశానికి తరలించాలని డిమాండ్ చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం యాగన్నగూడెం రాళ్లవాగు వంతెన వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాళ్లవాగు వంతెన కుంగడంతో అధికారులు తాత్కాలిక మార్గం ఏర్పాటు చేశారు. వెంకటాపురం చేన్ల మధ్యలో ఈ తాత్కాలిక మార్గం ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. ఇకనైనా రాళ్లవాగు వంతెన మరమ్మతులు చేపట్టి ప్రయాణానికి ఆటంకం లేకుండా చర్యలు చేపట్టాలని ఇటు వాహనదారులు అటు ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ ఇన్ఛార్జి భీమర్శెట్టి రామ్కి హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీని పార్టీ కార్యాలయం నుంచి రామచంద్ర థియేటర్ జంక్షన్ మీదుగా సుమారు 3000 బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని ఎస్పీ మహేష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం స్వామివారి కళ్యాణ మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వాదం చేసి ఎస్పీ మహేష్కి లడ్డు ప్రసాదం అందజేసినట్టు తెలిపారు. ఈ పూజల్లో ఎస్పీతో పాటు వేములవాడ ఏఎస్పీ శేషాద్రి రెడ్డి, ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని రాహుల్ నగర్ కాలనీ వాసులు తాగునీటి కోసం ఆందోళన చేపట్టారు. కాలనీలో ఇంటి పన్ను కట్టడం లేదని మున్సిపల్ అధికారులు తాగునీటి మోటార్ కనెక్షన్ కట్ చేయడంతో సమస్యలు తలెత్తాయని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మోటార్ విద్యుత్ కనెక్షన్ తొలగించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. గత 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి చర్యలకు అధికారులు ఎప్పుడూ పాల్పడలేదని చెప్పారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి, చేర్యాల ప్రాంతాలలో వరి పంటలకు నీళ్లు లేక ఎండిపోతుండడంతో అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. కళ్ల ముందే పంట ఎండిపోతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సీజన్ ప్రారంభానికి ముందే తపాస్పల్లి రిజర్వాయర్లో నీళ్లు నిల్వ చేసి అవసరమైన సమయంలో విడుదల చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆగ్రహిస్తున్నారు. ప్రభుత్వం పంటలు ఎండిన రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. శ్రీకాకుళంలోని రిమ్స్ ఆసుపత్రిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఆసుపత్రి పై ఫ్లోర్ నుంచి కిందకు దూకేందుకు యత్నించగా అక్కడి స్థానికులు, ఆసుపత్రి సిబ్బంది హుటాహుటిన స్పందించి రక్షించారు. వ్యక్తి సరుబుజ్జిలి మండలం నక్కలపేట వాసిగా స్థానికులు చెప్పారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నట్టు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా కాపవరం గ్రామంలో మాజీ సర్పంచ్ తెలగంశెట్టి శ్రీను, మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ను భారీ గజమాలతో సత్కరించారు. అనంతరం కాపవరం ఎన్టీఆర్ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యేకి దిష్టి తీశారు. పెందుర్తి వెంకటేష్ మినిస్టర్ హోదాలో మొట్టమొదటిసారిగా స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని శ్రీను అన్నారు. దీంతో నాయకులు, కార్యకర్తలు బాణసంచి కాల్చి సంబరాలు జరుపుకున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో హోలీ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ జానకి షర్మిల పిలుపునిచ్చారు. వేడుకల్లో సహజమైన రంగులను వాడాలన్నారు. యువకులు ద్విచక్ర వాహనాలపై వేగంగా వెళ్లకుండా ఉండాలని, దీంతో ప్రమాదాలను నివారించగలుగుతామన్నారు. మద్యపానానికి దూరంగా ఉంటూ హోలీ వేడుకలు జరుపుకోవాలని చెప్పారు. అనంతరం నిర్మల్ జిల్లా ప్రజలకు హోలీ పర్యటన పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎస్పీ వీరత్న మహిళా హక్కుల అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళ అంటే సమాజంలో ఒక శక్తిగా ఎదగాలని, ప్రతి మహిళ వంటింటికే పరిమితం కాకుండా స్వశక్తితో ధైర్యంగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. మహిళల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం మహిళా శక్తి అనే ఒక ప్రత్యేకమైన యాప్ రూపొందించడం జరిగిందన్నారు. యాప్లో ఒక బటన్ నొక్కితే నిమిషాల్లో పోలీసులు తమ దగ్గరికి చేరుకొని రక్షిస్తారని ఎస్పీ చెప్పారు. కూకట్పల్లి కేంద్రంలోని కేపీహెచ్బీ కాలనీ మలేషియా టౌన్షిప్లో హోలీ ముందు రోజు కాముడి దహనం కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్దవారు, మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో ఒక దగ్గర చేరి రంగులు చెల్లుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా హోలీ జరుపుకుంటామని వారు తెలిపారు.
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామం వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసు అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 12 లక్షల రూపాయల విలువ చేసే 500 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు వెల్లడించారు. పట్టుకున్న లారీలను కొణిజర్ల పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి లారీలను సీజ్ చేసినట్లు సీఐ వసంత్ కుమార్ తెలిపారు. అల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను గుర్తించండి చింతపల్లి వైసీపీ మండల అధ్యక్షుడు మోరి రవి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రమంతా వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయిన పాడే నియోజకవర్గంలో కార్యకర్తల శ్రమదానంతో వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకున్నామని, ఇప్పుడు కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్నారు. నాయకులు పట్టించుకోకపోయినా వైఎస్ఆర్ పార్టీని వదిలిపెట్టేది లేదని ఆయన చెప్పారు.